అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్క తిరుపతిని చూపించబోతున్నాను. చిక్క తిరుపతి అని అంటే చిన్న తిరుపతి అని అర్థం. కన్నడలో చిక్క అంటే చిన్న అని అర్థం అన్నమాట. ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉందంట. బెంగళూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది దేవస్థానం అప్రాక్సిమేట్గా. అండ్ హోస్కోటే నుంచి అయితే 25 కిలోమీటర్సే ఉంటుంది. బిఎంటీసీ బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ స్వామి లక్ష్మీదేవి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామిగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. తిరుమలకి రాలేని వాళ్ళు ఈ తిరుపతిలోనే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సాయంకాలం అలా సిటీ నుంచి దూరంగా అలా 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 పల్లెలను దాటుకుంటూ మనం చిక్క తిరుపతికి వచ్చేసాం. అలా చూస్తూ ఉండగానే మెయిన్ రోడ్లోనే మనకి గుడి కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, గోపురాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే టెంపుల్. కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి కొద్దివే లేదు. చాలా పెద్ద ప్రాంగణం, ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ మేమైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే కార్ పార్క్ చేసేసి సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. పూజకి పూలమాలలు ఇవి కావాలి అనుకుంటే ఇక్కడ దొరుకుతాయి, లోపలికి వెళ్ళాక దొరుకుతాయి. సో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్ మనం ఫ్రంట్ వ్యూ అన్నమాట. టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంది. అలా లోపలికి వెళ్ళగానే చిన్న చిన్న షాపింగ్ అవంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో అంతా కూడా ఈ స్టీల్ సామాన్లు ఇలాంటివి, అండ్ రైట్ సైడ్లో బ్యాగ్స్. సో ఇట్లాంటి చిన్న చిన్న షాపింగ్ అంతా కూడా బాగా దొరుకుతుంది. ఏదో తినుబండారాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. పూజ సామాన్లు దొరుకుతాయి, ప్లాస్టిక్లు, బొమ్మలు ఇలాంటివన్నీ దొరుకుతాయి. యాత్రకి వెళ్తే పాత్ర కొనాలంట. సో అలా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉంటాను. ఈసారి మాత్రం చిక్క తిరుపతిలో ఏమీ కొనలేదు. అంటే నాకు ఆ కొనే ఛాన్స్ రాలేదన్నమాట. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ చీకటి అయిపోయింది. అందువల్ల కొనకుండా హడావిడిగా వచ్చేసాను. ఇక్కడ ఒక గోల్డ్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా దూరంగా, అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, బొరుగులు, మిక్సర్లు ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. ఈ చుట్టుపక్కల కూడా కొంచెం చిన్న చిన్న హోటల్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా గోపురం ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఫుల్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను ముందుకెళ్ళాక. ఇక్కడంతా కూడా బొమ్మలు, చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలు ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం మెయిన్ గోపురం దగ్గరికి వెళ్దాం. ఇదే మెయిన్ గోపురం. సాయంత్రం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ సన్ సెట్టింగ్ టైము, పక్కన చెట్లు, గోపురంకి ఇటువైపు అటువైపు ఏనుగులు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక వ్యూ చూసి నేను అసలు ఇంక అంతే అట్లా మెస్మరైజ్ అయిపోయాను. అది మీకు చూపిస్తాను చూడండి. ఇది దాటుకొని ఇట్లా మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మేము క్యూలో నిలబడ్డాం అనమాట స్వామివారి దర్శనానికి. ఇటు లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోగానే ఇలా కనిపించింది నాకు. అబ్బా ఎంత నచ్చిందంటే నేను చెప్పలేను, అంత నచ్చింది నాకు. మీకు చూస్తూ ఉంటే కూడా మీకు అర్థమవుతుంది కదా, సాయంత్రం చీకటి పడే టైంలో 2 గోపురాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది ధ్వజస్తంభం కనిపిస్తోంది కదా. సో ఇక్కడ ఇంకా లోపల ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి నేను బయటే వీడియో తీసేసాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలివేలు మంగమ్మ సమేతంగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉందంట. అంటే చీరలు, షల్వార్లు ఇట్లాంటివి వేసుకోవాలి. స్లీవ్లెస్లు కానీ, స్కర్ట్లు కానీ అట్లాంటివి వేసుకోకూడదు. మగవాళ్ళు కూడా అంతే, షార్ట్స్ అట్లా వేసుకోకూడదంట. అండ్ ఇక్కడ టైమింగ్ వచ్చి ఆలయం టైమింగ్ పొద్దున 6 నుంచి రాత్రి 7:30 వరకు ఉంటుంది. ఇక్కడ కొత్త వెహికల్స్కి పూజలు కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇదన్నమాట చిక్క తిరుపతి నాకు తెలిసిన విషయాలు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది వీడియో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.